IVF ట్రీట్మెంట్స్ పై 20,000 డిస్కౌంట్. డాక్టర్ కన్సల్టేషన్ మరియు అల్ట్రాసౌండ్ స్కాన్ ను ఉచితంగా అందిస్తున్నారు. 49 అంటే సంతానం, 49 అంటే సంతోష్. వైఎస్ఆర్సీపీకి సంబంధించిన ఏదైతే వ్యతిరేక ఓటు ఉందో దానిని నేను చీలనివ్వను అంటూ పవన్ కళ్యాణ్ గారు మొదటి నుండి స్టాండ్ తీసుకున్నారు. దానిలో భాగంగానే చంద్రబాబు నాయుడు గారిని కావచ్చు, మోదీ గారిని కానీ కలపడంలో సక్సెస్ అయ్యారనే చెప్పొచ్చు. ఇప్పుడున్న సమస్య ఏంటి అని అంటే ఖచ్చితంగా టీడీపీ ఈ రోజు ఇంత అధికారంలోకి రావడానికి పవన్ కళ్యాణ్ గారి సపోర్ట్ చాలా ఉంది అని. మరి ఇద్దరు కలిసికట్టుగా ముందుకి ఎంతవరకు వెళ్ళే అవకాశాలు ఉన్నాయి? ఈ పదవుల విషయంలో ఏమైనా గొడవలు వచ్చే అవకాశం ఉందా? అంటే ఏమవుతుందంటే పవన్ కళ్యాణ్ వీళ్ళిద్దరూ కలిసి పనిచేయడము పూర్తిగా కొనసాగకపోవచ్చు. ఎందుకంటే ఆయన పర్సనాలిటీ చాలా భిన్నమైన పర్సనాలిటీ, చాలా ఈగోయిస్టిక్. ఆయన ముఖ్యమంత్రి అయితే అది వేరే విషయం. చాలా ఈగోయిస్టిక్. తాను అడిగిన దానిలా కావాలంటాడు తప్పకుండా. మనిషి తత్వమే అది కదా. చంద్రబాబు నాయుడు గారికి చాలా ఇబ్బందులు ఉంటాయి కనుక దాంట్లో నేను కూడా వీళ్ళు 5 ఏళ్ళు కలిసి పనిచేస్తే అది ఒక అద్భుతమే. కానీ 5 ఏళ్ళు పని చేయగలరా లేదు. ఒకళ్ళు దాని తర్వాత ఇంకొకటి అంటే ఒకళ్ళు పవన్ కళ్యాణ్ బయటకు వెళ్ళిపోయినా ఆయనకి 21 సీట్లు ఉన్నాయి. పోయినా గవర్నమెంట్కి ఏం కాదు, ప్రతిపక్ష వీళ్ళు కూలిపోరు. గవర్నమెంట్ 135 సీట్లు ప్రస్తుతానికి ఉన్నాయి కాబట్టి మ్యాసివ్ మెజారిటీ వచ్చింది కాబట్టి కూలిపోరు. పవన్ కళ్యాణ్ తన అవసరంగా కొనసాగితే మనం చెప్పలేము. కానీ ఆయన వ్యక్తిత్వము తర్వాత ఆయనకు ఉండేటువంటి ఆయన కూడా పాపులారిటీ అవి ఉన్నాయి కాబట్టి కొంత గెలవడం నా వల్లనే గెలిచారు అని కూడా ఆయన అనుకున్నా మనకు పెద్ద ఆశ్చర్యం లేదు. నేను మనకు గతంలో మాట్లాడినప్పుడు కూడా పవన్ కళ్యాణ్కు పాపులారిటీ వలన జనం వస్తారు, చంద్రబాబు నాయుడు గారు కొన్ని వాగ్దానాలు చేస్తాడు. ఇవి రెండు కంబైన్ అయ్యాయి. ఇప్పుడు ఇద్దరు పర్సనాలిటీస్, అటువంటి పర్సనాలిటీస్ కలిసి పనిచేయడం అవుతుందో అది నా దృష్టిలో చూడాలి మనము. ఎన్నికలకు ముందు అసలు ఏం జరిగింది, ఈ నేతల సినారియో ఏంటో ఒకసారి మనం ఆలోచిస్తే హరిరామ జోగయ్య గారు చాలా ఉత్తరాలు రాశారు. అంటే కాపు సామాజిక వర్గం ఎప్పటి వరకు సపోర్టివ్ గానే ఉంది, రైట్, యాచించే స్థితిలోనే ఉంటామా, శాసించే స్థితికి మనం వెళ్ళమా అంటూ. అంటే కాపులు ఖచ్చితంగా కాస్త పోక్ చేస్తారనే చెప్పచ్చు. మరోపక్క చంద్రబాబు నాయుడు గారి విషయంలో లోకేష్ గారు ఘంటాపదంగా టీడీపీ అధికారంలోకి రాబోతుంది, మా నాన్నే ముఖ్యమంత్రి అని కూడా చాలా గట్టిగా చెప్పారు. అంటే వెనకాల ఎక్కడో ఈ మంతనాలు గుసగుసలు ఏవో ఉంటాయి. బట్ ఎంతవరకు ఇది సక్సెస్ అవుతుంది అనుకోవాలి? ఇప్పుడు ఎలా ఉంటుందంటే ఆయన డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఆయనకి ఇవ్వాల్సి వస్తుంది. ఇస్తారంటారు 2.5 ఏళ్ళు పరిపాలిస్తారా? డిప్యూటీ చీఫ్ మినిస్టర్గా ఆయన అడిగితే ఇవ్వాల్సి వస్తుంది. ఆయన కారణం లేడు, ఇప్పుడైతే కారణం లేడు. ఆ నిరంతర టెన్షను కొనసాగుతుంది. కాపు వర్గము చాలా కాలంగా అధికారంలో లేదు కాబట్టి కాపులు చాలా కాలం తర్వాత అధికారంలో వాళ్ళకు ఒక భాగస్వామ్యం వచ్చింది కాబట్టి వాళ్ళ తరఫున చాలా ప్రెషర్ ఉంటుంది, రకరకాల ప్రెషర్ ఉంటుంది. సో కాపు కమ్మల మధ్యన ఒక రకమైన సమైక్యత లేదు. అంటే సామాజిక పునాదిలో వాళ్ళిద్దరి మధ్యన కాస్త సమైక్యత ఉంటే ఇవి రెండు నిలబడతాయి. కింద ఈయన మీద కాపు ప్రెషర్ ఉంటుంది, ఆయన మీద కమ్మ ప్రెషర్ ఉంటుంది, వేరే ప్రెషర్లు ఉంటాయి చంద్రబాబు నాయుడు మీద. కనుక ఇది అందుకనే నేను అనడం ఏంటంటే ఎట్లా పనిచేస్తుంది ఇది అనేది ఒకటి. చాలా సందర్భాల్లో ఇవాళ మీరు మహారాష్ట్రలో చూస్తే ఫడ్నవీస్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఉన్నాడు, సరే ఏమన్నా తీసుకొని పెట్టారు. ఇప్పుడు ఈ కాస్త మహారాష్ట్రలో ఓడిపోతున్నాయి. ఈ శివసేన అతను ఎవరైతున్నాడో వారు కేంద్ర ప్రభుత్వంలో అమిత్ షా వాళ్ళు ఎవరో ఫోన్ చేస్తే నాకు సర్వస్వతంత్రంగా పనిచేసేటువంటి అవకాశం కల్పిస్తే నేను మీకు మద్దతు ఇస్తాను అంటే, ఇంతకాలంగా నేను స్వతంత్రంగా పని చేయలేకపోయాను ఆయన నన్ను. ఈ నిరంతరంగా ఈ పవర్ సిస్టంలో ఒక పవర్ స్ట్రగుల్ ఉంటుంది. నేను చాలా ముఖ్యమంత్రి పదవికి చాలా దగ్గర ఉన్నాను, కొంచెం ప్రయత్నం చేస్తే నేను ముఖ్యమంత్రి అయిపోతాను. అది తెలంగాణలో కూడా మాకు ఆ ట్రెండ్స్ కనిపిస్తున్నాయి. కనుక ఈ మొత్తము ప్రాసెస్లో చంద్రబాబు నాయుడు గారికి మొత్తము ఉమ్మడి రాష్ట్రాన్ని పరిపాలించే స్మూత్నెస్ ఏదైతుందో అంత స్మూత్గా ఉండదు. భారతీయ జనతా పార్టీ కూడా ఏం చేస్తారంటే కొంచెం డివైడ్ చేయడానికే ప్రయత్నం చేస్తారు. వాళ్ళ రాజకీయాల్లో కొంచెం అటు ఇటు నిరంతరంగా స్టెబిలిటీ ఉండనివ్వరు. ఎందుకంటే వాళ్ళు పూర్తి అధికారంలోకి రావాలి ఉంటుంది వాళ్ళకి. కనుక ఈ రాజకీయాలు ఎంత అన్సర్టెన్ అయిపోయాయి. ఒకరు మనం అనలైజ్ చేసి దాన్ని విశ్లేషించి ఈ ప్యాటర్న్ ఉంటుంది ఇలా పోతుంది అని చెప్పడానికి ఇబ్బంది ఏమైపోయిందంటే మొత్తము పాలిటిక్స్లో ఒక అస్థిరత వచ్చేసింది.
స్థిరమైన రాజకీయాలు కావు. అక్కడ కేంద్రంలో అయినా ఎక్కడైనా స్థిరమైన, ఇప్పుడు ఇద్దరు బయటకు వచ్చారంటే అక్కడ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ కొలాప్స్ అయిపోతుంది. వీళ్ళ మీద డిపెండెంట్, వీళ్ళు వాళ్ళ మీద డిపెండెంట్. కానీ వీళ్ళు కొంత మా మీదనే డిపెండెంట్ కాబట్టి ఎక్కువ డిమాండ్ పెడతారు. మోడీ పర్సనాలిటీలో కూడా అకామిడేటివ్ కల్చర్ ఆయనకి లేనే లేదు. అందరిని కలుపుకు తీసుకుపోవాలనేది ఆయన కల్చర్. 10 ఏళ్ళుగా అన్క్వశ్చన్డ్గా ఎవరు ఏం చెప్పినా ఆయన ఒక మాట చెప్తే జరిగిన ఆ నాయకుడికి ఇప్పుడు ప్రధానమంత్రిగా వాడిని కలుపుకోవాలి, వీడిని కలుపుకోవాలి, ఈయన ప్రెషరు ఇది వినమనడము, అది మరి మోడీ పర్సనాలిటీ అయితే ఆ క్వాలిటీ లేదు. ఇంకా ఆయన మీద అడ్వైజర్స్ ఉండి ప్రెషర్ పెడితే మనం చెప్పలేదు అవసరంగా. కానీ ఈ అథారిటేరియన్ పర్సనాలిటీస్కి అన్నిటికీ ఇదే సమస్య ఉంటుంది.